బోడుప్పల్ సర్కిల్ 40 ఫీట్ రోడ్ లో డాక్టర్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోమతి న్యాచురల్స్ మిల్లెట్ షాప్ ను డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్, ఫిజాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్, ఆలయ చైర్మన్ బొబ్బల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడున్న ఆహారంలో చాలా వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయని, వాటి వలన ఒబేసిటీ రావడంతో బరువు పెరగడం జరుగుతుందని తెలిపారు. అందరూ న్యాచురల్ మిల్లెట్స్ ను ఆహారంగా తీసుకొని పూర్తి ఆరోగ్యవంతులుగా జీవించాలని తెలిపారు. మనకు ఆంటీ ముందు నాకు కలిసి నుంచి అసలు ఇంగ్లీష్ మందులే లేవు. అంటే ఇప్పుడు మనం ఫుడ్ ఈజ్ ఎ మెడిసిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫుడ్ ఈజ్ ఎ మెడిసిన్. మన ఫుడ్ కంటే ముందు మెడిసిన్ కదా. సో మెడిసిన్ ఏంటి అంటే కెమికల్ దేనికి వాడాలి, దేనికి వాడకూడదు అవసరం అన్ని మెడిసిన్ చేసుకుంటుంది. కాబట్టి ఇంకోటి డాక్టర్ అవగాహన మనం చేసుకోవడం చేసుకోవాలి. ఆహారాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయాలి. మట్టి పాత్రలో తినాలి, ఆర్గానిక్ తినాలి. సో ఇవేమి ఇప్పుడు తగ్గిపోయినాయి కాబట్టి తిరిగి మళ్ళీ పాతకాలం ఎప్పుడైనా కొత్తవి కాదు, తిరిగి మళ్ళీ ఆ పూర్వకాలను తీసుకురావాలని చేసి అందరికీ అందించడం కోసం స్పెషలైజేషన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అందరూ ఆర్గానిక్ అంటారు. ఆర్గానిక్ అంటే టైం పడుతుంది పండడానికి. ఇది ట్రైబల్ ఏరియాలో ఎక్కువ ప్రొక్యూర్ చేస్తారు. అంటే అడవి ప్రాంతంలో మీకు చించులు అవన్నీ ఉంటారు. ఆ ప్రాంతాల్లో ఈ గింజల్ని సేకరించడం జరుగుతుంది. సో అక్కడి నుంచి వీటిని చేసి మేము కూడా ఒక 10 acres వరకు చేస్తున్నాం. న్యాచురల్ ఫార్మింగ్ అంటే గో ఆధారిత సేద్యం. ఇప్పుడు కూడా భూమి వెంటనే సారవంతం కాదు, టైం పడుతుంది. అంటే ఈ టేక్స్ 3 to 8 years పడుతుంది అది ప్యూరిఫై అవ్వాలండి. సో న్యాచురల్ ఫార్మింగ్ అన్నారు, ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నారు. ఆర్గానిక్ అంటే ఏంటి, ఏ మందులు వేయకుండా కంప్లీట్ అసలు ప్లాట్ ఏరియాలో వర్షాధారం పడుతుంది, దాన్ని ఆర్గానిక్ సర్టిఫై చేస్తారు. ఇవి చాలా రీజన్స్ ఉంటాయి. టైం పడుతుంది, 8 years దాకా టైం పడుతుంది. అంటే ఒక్కసారి ఆర్గానిక్ అవ్వాలి, ఫర్టిలైజేషన్ చేంజ్ అవ్వాలంటే దానికి ముందు న్యాచురల్ ఫార్మింగ్ వెళ్ళాలి. న్యాచురల్ ఫార్మింగ్ వెళ్ళినప్పుడు గోవును ఆధారం చేసుకుంటాం. దీనివల్ల గోవు ఇంకా 10 మందికి ఉపయోగపడుతుంది కాబట్టి గోవును వేరేగా చూస్తున్నాం అందరూ. కానీ గోవులో ఔషధం ఉంది, అందం ఉంది. అందుకే కవిజ్ యూనివర్సిటీ, కవులో సైన్స్, శాస్త్రం, సబ్జెక్టు, రిలీజియస్. మనం ఒక రిలీజియసే తీసుకోవాలి. కానీ మానవాళి మనిషి మనుగడ ఉండాలంటే 100% గోమాత ఉండాలి. మన సంఖ్య తగ్గిపోయింది కాబట్టి గోవును రక్షించుకోవడం కోసమే ఈ మా యొక్క చిన్న ప్రయత్నం. సో ఈ మిలిటెన్స్ వల్ల ప్రయోజనాలు అంటే మీకు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనం తినేదంతా కార్బోహైడ్రేట్ ఉంటుంది. సో మనకు కావాల్సింది కార్బోహైడ్రేట్ కాదు, ప్రోటీన్, ఫైబర్. సో వీటి మీద ఆధారపడి మనిషి శరీరం నడుస్తుంది. ఎక్కువ మనం కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల ఒబేసిటీ రావచ్చు, షుగర్ రావచ్చు, డయాబెటిక్ రావడానికి 100% ఛాన్స్. సరైన వ్యాయామం అంటే యోగా శాస్త్రం కూడా కావాలి. యోగా శాస్త్రం కూడా దీనికి అవసరం. యోగా చేయడం అన్నిటికంటే కూడా యోగా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంత కోవిడ్ వచ్చినా కానీ మనకి WHO చెప్పింది ఏంటిది, నమస్కారం చేయండి, కరచాలనం చేయొద్దు,